సత్యముతో మన తండ్రిని, నిజమైన దేవుణ్ణి, సజీవుడిని, రక్షకుడిని, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, దేవా దేవా దేవా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కలిసి ఆరాధించాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, నిర్లక్ష్యం ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు. నీ దేవుని ఆరాధించిన ఆత్మతో, సత్యముతో మాత్రమే ఆరాధించడానికి ఇష్టపడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడు నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడు నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా, నీ ఆత్మశక్తి. గ్లోరీ, స్తోత్రం. హరిపడదాం. అందరూ కరెంట్ చేతులతో చెప్పకూడదు. నోటి ద్వారా దేవుని స్తుతిద్దాం. పొదలో అగ్నివై భక్తులు మోసేను దర్శించిన దేవా, కరుణిపై బలి అర్పణగా దహించు అగ్నిగా దిగిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోసేను దర్శించిన దేవా, కరుణిపై బలి అర్పణగా దహించు అగ్నివై దహించిన దేవా. మమ్మును దర్శించుమా, మాపై దిగిరమయ్యా, మమ్మును దర్శించుమా, మాపై దిగిరమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసువా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా, నీ ఆత్మశక్తి నాకు సగుమా. సంగములో ఆపుతులను ఆత్మశక్తితో నింపిన దేవా, దమస్కు పట్టణములో సౌలును నీవు దర్శించి నీవు పౌలుల అంతకాలమున మన్ను
పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాపుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మ సాక్షితో నాకు తగుమా, నీ ఆత్మ సాక్షిని అందరికీ నీ ఆత్మ సాక్షిని నాకు తగుమా, నీ ఆత్మ సాక్షి నాకు తగుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ భక్తిని నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ భక్తిని నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, 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 పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ భక్తిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ భక్తిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా మా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా. యేసయ్యా నీ కృపా మము అమరత్వమునకు నడిపించినది నీ కృపయే, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, ఆరాధనా 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 యేసు ఆరాధనా, ఆరాధనా యేసయ్యా ఆరాధనా, ఆరాధనా తండ్రి ఆరాధనా. నేను స్తుతించినప్పుడు, నేను గణపరిచినప్పుడు, ఆరాధించినప్పుడు మాకెంతో ధైర్యం పుట్టుచున్నది, మాకెంతో ఆదరణ పుట్టుచున్నది. ప్రభువా నీవు మమ్మల్ని కదిలించుచున్నావు, నీవు మమ్మల్ని ఆదరించుచున్నావు, నీవు మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నావు. అందుకే నిన్ను ఆరాధించడానికి మాకు ఇష్టము తండ్రి, నిన్ను ఆరాధించడానికి మేము తీయము తండ్రి. నిన్ను ఆరాధిస్తూ ఉంటాం, నిన్ను ఆరాధిస్తూ ఉంటాం. మా బాధలు మర్చిపోయే స్థితిలో మేము నిన్ను ఆరాధిస్తాం ప్రభువా. మా కష్టాలని మర్చిపోయే స్థితిలో నిన్ను ఆరాధిస్తాం ప్రభువా. నిన్ను మాత్రమే
నీకు మాత్రమే మహిమ కలగాలి, నీకు మాత్రమే మహిమ కలిగి గొప్ప దేవుడా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా యేసు తండ్రి, దూతల కంటే శ్రేష్టమైన వారని మమ్మల్ని ప్రభువా ఎంతో గొప్పగా చెప్పిన దేవుడు నీవే. గొప్ప చేయు దేవుడు నీవే, రక్షించే దేవుడు నీవే. నీకే మహిమ చెల్లిస్తున్నాను. నీకంటే గొప్పవారు మాకు ఈ లోకంలో ఎవరు లేదు ప్రభువా. నీవే మా ఆధారం, మీరే మా ఆదరణ. నాయన ఎన్నో నిందలు అపనిందలు అపాండాలు మా మీదకు వచ్చినా నీ వైపు చూసినప్పుడు అవన్నీ మటుమాయమైపోయాయి ప్రభువా, కరిగిపోయాయి ప్రభువా, అవన్నీ తొలగిపోయాయి ప్రభువా. కారణం నీ దృష్టి మా పైన ఉంది, నీ కన్ను చూపు మా పైన ఉంది, నీ ప్రేమానురాగాలు మా పైన ఉన్నాయి. మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాయి, ఉద్ధరిస్తూ ఉన్నాయి, నడిపిస్తూ ఉన్నాయి, బలపరుస్తూ ఉన్నాయి, ధైర్యపరుస్తూ ఉన్నాయి. నీకు మహిమ, నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఆది సంఘములో ఏ రీతిగా ఈ ఆత్మశక్తిని పొందుకున్నారు, నీ ఆత్మశక్తిని ఆది సంఘములో నీ బిడ్డల పైన ఏ రీతిగా గమనించావు, ఈనాటి ఈ సంఘములో కూడా ప్రభువా నీ బిడ్డల పైన నీ ఆత్మ వర్షాన్ని గమనించాడు ప్రభువా. నీ ఆత్మశక్తితో బలమైన విశ్వాసులుగా, బలమైన యోధులుగా, బలమైన బిడ్డలుగా, బలమైన పరమ బిడ్డలుగా ఉంచండి, బలపరచండి. తొలగిపోకుండా నాయన, నలిగిపోకుండా నాయన, వ్యర్థమైన వారిగా నాయన, అపవాద శక్తులుగా నిలువెచ్చని జీవితముతో ఇశ్రాయేలు వలె ఆ అరణ్యములో ఆ ఎడారిలో నాశనమైపోయే వారి వలె ఉండకుండా నీ ఆత్మశక్తి బలంతో నడవడానికి అవకాశం ప్రతి గడికి దయచేయండి తండ్రి. నాయన, ఆ బలము తక్కువ, ఆ ధైర్యము తక్కువై ఈ రోజున క్రైస్తవ్యం పడిపోతూ నలిగిపోతూ దూరం అయిపోతూ ఉన్నారు. అటువంటి వారిగా కాకుండా నిజాన్ని తెలుసుకొని నిజమైన నా దేవుడు ఆయన ఒక మార్గమును రక్షణ ఇచ్చాడు, దాని మీద విశ్వాసంతో ఉండాలి, కట్టబడాలి, ఆ దేవుని కొరకు కట్టుబడి ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి. అది నీ ఆత్మ వలనే సాధ్యమవుతుంది. ఈ పరిశుద్ధ ఆత్మశక్తి ప్రతి ఒక్కరికి మెండుగా దయచేయండి. ఆత్మ వరములతో నింపండి, ఆత్మశక్తి అనుభవాలతో నింపండి ప్రభువా. స్థిరమైన బిడ్డలుగా ఉంచండి. నీకే వందనాలు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ నీ ఆత్మ పొందాలి అని చెబుతున్నావు. ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని నీవే చెబుతున్నావు. కాబట్టి ఆత్మవరం ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి సంఘానికి, ప్రతి ఒక్కరికి, క్రైస్తవ్యములో ఉన్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మశక్తిని ప్రసాదించండి తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దు. 5 కన్యకల వల్ల తప్పిపోయినట్లుగా ఉండకూడదు. 10 మంది కలిసే రావాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ రాజ్యాన్ని వ్యాప్తి చేసి ఈ లోకంలో ఈ భూమి మీద ఉండగానే భక్తులుగా నిరూపించుకునే మంచి భక్తిని బిడ్డలుగా దయచేసి పరిశుద్ధిగా వందనాలు 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 యేసునాథానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి, గొప్ప దేవుడా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ చెల్లిస్తున్నాను. సమయంలో ఈ రాజ్యం గొప్పదే ప్రభా, ఈ రాజ్యం గొప్పదే ప్రభా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు. పరమ తండ్రి, పరమ గురువు నీకే వందనాలు. నీకే స్తుతి స్తోత్రాలు. అలసట నుండిన ప్రతి సమయంలో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన అపనిందలను భారము తీర్చితివి. నీవు మోసితివి. నాతో ఉంటే ఏ భయము లేదు, నాతో వస్తే ఏ దిగులు లేదు. నాతో ఉంటే ఏ భయము లేదు, నాతో వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా.
కనుగొంటివి, నన్ను నిలిపితివి. అమృతమైన నీ ఓదార్పులు నన్ను చేరితివి, బ్రతుకును మార్చితివి. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. అవును తండ్రి, అలసట నందిన మన జీవితాలలో ఓర్పు ఓదార్పువై నీవుండి మమ్మల్ని ఆదరించి అల్లిపోయే నిందలను కూడా తొలగించి నీవే నేను ఉన్నానని చెప్పిన దేవుడిగా నిలబడి నాతో వచ్చి నా పక్కన నిలబడి నాకు ధైర్యాన్ని నింపిన దేవుడు నీవే తండ్రి. నాయన, అనేకమైన సందర్భాలు, అనేకమైన వారు నీతో ఉంటారని మాట ఇచ్చిన వారే ఈ రోజున అందులో బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, కుటుంబస్తులు అవ్వచ్చు, ఈ దినమున నాతో లేని సమయంలో కూడా ధైర్యంగా ఉన్నానంటే కారణం నీ కృప. నీ ధైర్యం నాతో ఉంది, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను ఆదరిస్తూ ఉన్నావు తండ్రి. ఎవరు నాయనా తరి చేరలేని సందర్భంలో కూడా నా దగ్గర నీ ఉండి నేనున్నాను కదా, నువ్వెందుకు దిగులు పడుతున్నావు అని అసలైన సిసలైన కొండ కోటగా నిలబడి నా దుర్గముగా నాయన నన్ను ఆదరించావు తండ్రి. నీకు మహిమ. దీనికంటే గొప్ప ఆదరణ, గొప్ప బలమైన ధైర్యం మరొకటి లేదని నేను నమ్ముచూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఆరాధనలో కొనసాగుతూ ఉన్నాను తండ్రి. నీ కృపను గూర్చి నేను పాడడానికి నేను సరిపోలేమో తండ్రి, నీ ప్రేమను గూర్చి భరించడానికి నేను సరిపోలేమో. కానీ ప్రభువా, నీవు నన్ను మాత్రం పట్టుకుని నాతోనే ఉండి నన్ను నడిపిస్తూ మమ్మల్ని అందరినీ బ్రతికిస్తూ ఆరోగ్యం ఇస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తున్నాను. నేను ఆరాధించిన ప్రతి బిడ్డని దీవించండి. ఇంకా 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 గొప్పగా, బలముగా, త్యాగపూర్వకమైన ఆత్మ సంబంధమైన ఆరాధన చేసే అనుభవం, బలము, శక్తిని నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఆరాధనలో పాల్గొని ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. మా ఆరాధనతో పుట్టి మన్నించి ఇంకా ఘనమైన గొప్ప ఆరాధన చేసే భాగ్యం మాకు దయచేశారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.